హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన హెల్త్ కోసం ఒక రెసిపీ. ఈ రెసిపీలో నువ్వులు అండ్ బెల్లం రెండు వాడతామన్నమాట. నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. మనకి ఈ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఓన్లీ నువ్వులు, బెల్లం, కొన్ని వాటర్. ఇంతకు మించి పెద్దగా వేరేవి అవసరమేమి ఉండదు. ఫస్ట్ మనం బెల్లాన్ని మొత్తము తురుముకోవాలి. తురుముకోవడం వల్ల బాయిల్ అనేది ఈజీ అవుతుందన్నమాట. తురుముతే ఇలా ఉంటుంది. ఇంకా నువ్వులని కడిగి తీసుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఆ పచ్చి నువ్వులని ఒక జల్లెడలో మనం వార్చినాక దాన్ని తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మరి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి. స్టవ్ని స్లిమ్లో పెట్టి వేయించండి. గోల్డిష్ బ్రౌన్ వచ్చేదాకా మనకి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చి స్మెల్ ఏమన్నా ఉన్నా కానీ నువ్వులు మన హెల్త్కి చాలా మంచిదండి. నువ్వులు అనేది షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అలానే మనకి ఏమైనా హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నా కానీ నువ్వులు మనం తీసుకోవడం వల్ల అవి కూడా తొలగిపోతాయి. మన హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీపీ నార్మల్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మనం నువ్వులను తీసుకోవడం వల్ల. ఇప్పుడు బెల్లం పాకం అనేది రెడీ చేసుకుందాము. బెల్లంలో కొన్ని వాటర్ పోసి బాయిల్ చేస్తూ ఉండాలి. మధ్యలో అలా గంట తీసుకొని కలుపుతూ ఉంటే మనకి ఉండలు అనేది కట్టకుండా మంచిగా ఉంటుంది. అంటే మొత్తం బెల్లం కరిగిపోతుంది అన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను. బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ రెండు ఇట్లా ఔషధ గుణం అనేది ఉంది. అవి మన హెల్త్ని మంచిగా కాపాడుతుంది రెండు తీసుకోవడం వల్ల. మసులుతున్నప్పుడు కూడా ఒకసారి కలపండి బాగా. ఇంకా పాకం వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందో మీకు చూపిస్తాను. బెల్లాన్ని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. మనకి ఉండల్లాగా తయారైతే లడ్డూలు అనేవి సరిగ్గా రావు. బెల్లం పాకం వచ్చిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుందంటే కొన్ని వాటర్లో బెల్లం పాకాన్ని తీసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. అప్పుడు అది గట్టిగా అయ్యిందనుకో, అంటే లైక్ ఒక రాయిలా కింద వేస్తే సప్పుడు వచ్చేలా ఉండాలి. అలా ఉంటే బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని మీనింగ్. చూపిస్తున్నాం కదా వీడియోలో, అలా గట్టిగా వస్తుంది అన్నమాట. తర్వాత నువ్వులని మెల్లగా బెల్లం పాకంలోకి వేయాలి. కలుపుతూ ఉండాలి. హీట్లో ఉన్నప్పుడే వేయాలి. స్టవ్ ఆఫ్ చేయండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా గట్టిగా ఎంత పడుతుందో అంత వేసినాక ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇంకేం ఆలస్యం చేయకుండా లడ్డూలు తయారు చేసుకుందాం రండి. ఫస్ట్ కొంచెం పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. చేతిని తడుపుకొని ఇది పట్టుకోండి, లేకపోతే కాలుతుంది, వేడిగా ఉంటుంది కదా. అలా చేత్తో ఇలా రొటేట్ చేస్తూ ఉంటే లడ్డు రెడీ అయినట్టే. లడ్డు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే మనకి ఆ హీట్ అనేది మన చేతితో అబ్జర్వ్ చేసుకోలేదు. అందుకే తడిని అనేది వాడుకుంటూ మనం లడ్డూలని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మనం చేతిలో తీసుకొని ఇలా గట్టిగా పిసుకుతూ ఉండాలి. ఇంకొకటి, మీరు
గట్టిగా పిసకకపోతే పగలడం అనమాట. అంటే లడ్డు అనేది పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. పగలకుండా ఉండాలంటే లడ్డుని గ్యాప్ లేకుండా గట్టిగా ప్రెస్ చేసి చెయ్యాలి. మీకు ఏ సైజులో లడ్డు కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నగా చేసిస్తే భలే క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.